మనం విశ్వాసము కలిగియున్నప్పుడు మాత్రమే దేవుని చేత ఎన్నుకోబడతాము. రండి 1 సమూయేలు 16వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 1వ వచనము. అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా, నీవు ఒక పెయ్యను తీసుకునిపోయి యెహోవాకు బలిపశువును వధించుటకే వచ్చితినని చెప్పి యెష్షయిని బల్యర్పణమునకు పిలువుము. దేవుని చేత రాజుగా ఎన్నుకోబడిన వ్యక్తిని అభిషేకించుటకు సమూయేలు యెష్షయిని మరియు అతని కుమారులందరినీ బెత్లెహేము నుండి పిలిపించినట్లుగా ఈ కథ వివరించబడెను. దేవుని చేత ఎవరు ఎన్నుకోబడ్డారో నిర్ణయించుటకు అతడు యెష్షయి కుమారులందరినీ పిలిచెను. 6వ వచనము. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకునెను. సమూయేలు పెద్ద కుమారుడైన ఏలీయాబును చూసినప్పుడు అతడు ఖచ్చితంగా అభిషేకించబడవలసినవాడు ఇతడే అయ్యుండవలెను అని తలంచెను. 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము, మనుషులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసియున్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఆయన హృదయంలో ఏమి చూస్తారు? అంతిమంగా ఆయన విశ్వాసం కొరకు చూస్తారు. ప్రజలు ఎత్తు, రూపము లేదా బాహ్య రూపాన్ని బట్టి తీర్పు తీర్చవచ్చు. కాని అటువంటి విషయాలు తన ఎంపిక కొరకు ప్రమాణాలు కాదని దేవుడు సెలవిచ్చారు. ఆయన హృదయాన్ని చూస్తారు. ఒక వ్యక్తి యొక్క హృదయంలో దేవుడు తన పట్ల ఉంచబడిన విశ్వాసాన్ని చూస్తారు. రండి 8వ వచనము కొనసాగిద్దాం. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకున లేదనెను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకునలేదనెను. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకునలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు ఇంకను కడసారివాడున్నాడు, అయితే వాడు గొడ్డెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎద్దని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునే యుండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఇక్కడ బెత్లెహేములోని యెష్షయి యొక్క 8 మంది కుమారులలోకెల్లా దేవుడు సమూయేలును చిన్న కుమారుడైన దావీదును నూనెతో అభిషేకించేలా చేశారు. సమూయేలు ఏలీయాబు ఖచ్చితంగా భవిష్యత్తులో రాజుగా ఉండవలెను అని తలంచాడు మరియు అతన్ని అభిషేకించాలని అనుకున్నాడు. కాని దేవుడు అతడు కాదు అని చెప్పెను. అప్పుడు యెష్షయి తన 2వ కుమారుడైన అబీనాదాబును పిలిచాడు. అతడు కాదు. అతడు తన 3వ కుమారుడైన షమ్మా అని కూడా పిలిచాడు. అతడు కాదు. ఒక్కొక్కరుగా 7 కుమారులు సమూయేలు ముందు వెళ్లారు. కాని దేవుడు వారిలో ప్రతి ఒక్కరిని తిరస్కరించారు. అయితే దేవుడు వారిలో ప్రతి ఒక్కరితో ఎందుకు కాదు అని చెప్పారనే విషయాన్ని పరిశీలిద్దాం. దేవుడు, ప్రజలు చూసే వస్తువులను నేను చూడను. ప్రజలు బాహ్య రూపాన్ని చూస్తారు, కాని నేను హృదయాన్ని చూస్తాను అని చెప్పారు. వారి హృదయాన్ని చూస్తూ దేవుడు దావీదును రాజుగా ఉండుటకు విశ్వాసంతో మరియు అన్ని విషయాలలో అత్యంత అనుకూలమైన వ్యక్తిగా ఎంచారు.